హాయ్ గైస్ అందరూ బాగున్నారా? సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక ప్రోడక్ట్ అయితే రివ్యూ చేస్తున్నాను. అదొచ్చేసి వారధి ఫార్మ్స్ యొక్క హనీ అనమాట. సో వారధి ఫార్మ్స్ పాపులర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళ హనీ రా న్యాచురల్ హనీ అండ్ అన్పాస్చరైజ్డ్ అండ్ అన్ప్రాసెస్డ్ హనీ అని చెప్పి వీళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా. సో ఇది ఎంతవరకు నిజం అనేది నేను 3 టెస్ట్లు అయితే చేద్దాం అనుకుంటున్నాను. హనీ టెస్ట్లు పాపులర్ టెస్ట్లు అనమాట, మనకి ఫస్ట్ నుంచే ఉన్నాయి. సో ఈ టెస్ట్లన్నీ నేను చేసి మీకైతే చెప్తాను. సో నా కంక్లూజన్ నేను ఇస్తానండి. ఇది నిజంగా ప్యూరా కాదా అనేది మీకు 100% తెలియాలంటే కన్ఫర్మ్గా ల్యాబ్ టెస్టే మనం ఇవ్వాలి. బట్ బేసిక్ టెస్ట్లు మనం ఎప్పటి నుంచో వాడుతున్న టెస్ట్లు మాత్రమే నేను ఈ వీడియోలో పర్ఫామ్ చేసి నేను మీకు చూపిస్తాను. సో నేను ఈ హనీ తీసుకొని కూడా ఒక 6 మంత్స్ అయిందండి. ఎప్పటి నుంచో నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నా, బట్ అవ్వట్లేదు. తీసుకున్నప్పుడు మొత్తం మనకి ఇలా బ్రౌనిష్గా ఉంది, బట్ తీసుకున్న తర్వాత కనుక మీరు చూస్తే ఒక షేడ్ బ్రౌన్ షేడ్, థిక్ బ్రౌన్ షేడ్ కూడా దీంట్లో ఫామ్ అయిందనమాట. సో కొన్నిసార్లు హనీ ఏంటి అంటే వింటర్ సీజన్స్లో గట్టిగా అయిపోతూ కూడా ఉంటుంది. సో ఈ హనీ కూడా ఆ టైపే అనిపించింది. ఎందుకంటే హనీ బీస్ కలెక్ట్ చేసే ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నాయి హనీ అన్న దాన్ని బట్టి కూడా హనీ యొక్క టెక్స్చర్ కానీ హనీ యొక్క రియాక్షన్స్ కానీ మారిపోతాయి అన్నమాట. సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మధ్యలో ఇలా బ్రౌనిష్గా కూడా వచ్చింది. సో ఇది 6 మంత్స్ అయింది కాబట్టి ఈ చేంజ్ అయితే నాకు దీంట్లో కనిపిస్తుంది. అండ్ ఈ హనీ బాటిల్ వచ్చేసి 500 గ్రామ్స్ అండి. 500 గ్రామ్స్ అరౌండ్ 490 to 499 రూపీస్ పడిందనమాట. సో లైక్ మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకుంటే ఒక రేట్ ఉంది, ఆన్లైన్లో ఒక రేట్ ఉంది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి. బట్ 490 అరౌండే పడిందనమాట. సో ఈ హనీని అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాము. టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టెస్ట్ కోసం నేనైతే ఇక్కడ ప్లేట్ పెట్టేసుకున్నానండి. సో ఎందుకంటే ప్లేట్లో ఫస్ట్ మనమైతే కొంచెం వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ పోసుకున్న తర్వాత మనం ఈ వాటర్ పోసిన దాంట్లో అయితే హనీ యాడ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి టెస్ట్ నెంబర్ 1. సో వాటర్ అయితే పోసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాటర్ పోసిన దాంట్లో మనమైతే ఒక హనీ డ్రాప్ని అయితే వేసుకోవాలండి. కొంచెం హనీ డ్రాప్ని అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఏంటి అంటే మనం స్లోగా ఈ హనీని అయితే కదిలించాలన్నమాట. ఒకవేళ కనుక ఈ హనీ కనుక వాటర్లో మిక్స్ అయిపోయింది అనుకోండి, అది వచ్చేసి న్యాచురల్ హనీ అయితే కాదనమాట. ఎందుకంటే మీకు షుగర్ సిరప్ కానీ ఇవి యాడ్ చేసినప్పుడు హనీ అయితే మిక్స్ అయిపోతుంది వాటర్లో. ఒకవేళ మిక్స్ అవ్వకుండా ఇలాగే ఉంటే సపరేట్ అవ్వకుండా ఇది వచ్చేసి న్యాచురల్ హనీ అనమాట. మీరు చూసారు కదా 2 కలర్స్లో అయితే ఈ హనీ అయితే ఉందన్నమాట. కొంచెం బ్రౌనిష్ అండ్ లైట్ బ్రౌన్ అండ్ థిక్ బ్రౌన్. నేను తీసుకున్నప్పుడైతే ఈ లైట్ బ్రౌనే ఉంది, థిక్ బ్రౌన్ లేదు. బట్ ఉండే కొద్దీ అయితే ఇలా మారిపోయిందండి. సో మీరు చూస్తున్నారు కదా నేను ఎంత కదిలిచ్చినా కానీ ఇది మిక్స్ అవ్వట్లేదా అనమాట. సో ఇది సపరేట్గానే ఇలా ఉండిపోయింది. ఇదొక టెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ హనీది ఏదైతే మనం వేసుకున్నామో దీంట్లో వచ్చేసి కొంచెం ఈ హనీ దాంట్లో మనం కొంచెం వెనిగర్ వేయాలన్నమాట. సో వెనిగర్ వేసినప్పుడు కనుక హనీ ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అయితే అది ఒరిజినల్ హనీ కాదండి. నార్మల్గా కనుక రియాక్ట్ అయితే అది ఒరిజినల్ హనీ అంటే. సో ఈ టెస్ట్ అయితే నేను యూట్యూబ్లో చూసి మాత్రమే చేస్తున్నాను, నాకు అంత ఐడియా లేదు. సో ఇదైతే అంత ఎక్కువగా అయితే రియాక్ట్ అవ్వట్లేదు, చూడండి. ఇది వచ్చేసి టెస్ట్ నెంబర్ 2 అండి. సో థర్డ్ టెస్ట్ అయితే చేద్దామండి. థర్డ్ టెస్ట్ చేయడానికి ఏంటంటే మనం ఒక మ్యాచ్ స్టిక్ అయితే తీసుకోవాలి. సో నేనైతే మ్యాచ్ స్టిక్ తీసుకుంటున్నాను చూడండి. ఈ మ్యాచ్ స్టిక్ వచ్చేసి నేను హనీలో అయితే డిప్ చేసుకోవాలి. సో హనీలో డిప్ చేశాను. హనీలో డిప్ చేసిన తర్వాత ఈ మ్యాచ్ స్టిక్ని అయితే మనం వెలిగించాలి. సో వెలిగించినప్పుడు వెంటనే ఆరిపోకూడదు అనమాట. ఆరిపోకుండా ఫుల్గా కనుక, సో వెంటనే ఆరిపోయింది. సో ఇంకొకటి టెస్ట్ చేద్దాము. సో మ్యాచ్ స్టిక్ తీసుకుంటున్నా, డిప్ చేశాను. ఇప్పుడు వెలిగించాలన్నమాట. సో చూడండి, వెలిగించినప్పుడు వెంటనే ఆరిపోతేనేమో దాంట్లో వాటర్ కంటెంట్ ఉన్నట్టు అనమాట. సో వెంటనే ఆరిపోయింది. ఇది వచ్చేసి టెస్ట్ నెంబర్ 3 అనమాట. ఇది వన్ ఆఫ్ ద పాపులర్ టెస్ట్ హనీని టెస్ట్ చేయడానికి.
చూసారు కదా గాయ్స్! నేను 3 టెస్ట్‌లయితే పెర్ఫార్మ్ చేశాననమాట. వర్దీ ఫార్మ్స్ హనీ మీద. సో, 2 టెస్ట్‌లో అది క్వాలిఫై అయింది. సో, థర్డ్ టెస్ట్‌కొచ్చేసేటప్పటికి ఏంటంటే వెంటనే ఆరిపోయిందనమాట. ఎక్కువసేపు హోల్డ్ అవ్వలేదు. మాయిశ్చర్ కంటెంట్ ఉంటే ఎక్కువసేపు హోల్డ్ అవ్వదనమాట. సో, ఆ థర్డ్ టెస్ట్ కూడా మంచిగా పాస్ అవుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. థర్డ్ టెస్ట్ ఎక్కువ ఫాలో అవుతాము ట్రెడిషనల్ వే కాబట్టి. సో, దాంట్లో కూడా అవుతది అనుకున్నాను. బట్ థర్డ్ టెస్టే కొంచెం డిసప్పాయింటింగ్‌గా అనిపిచ్చింది. సో, ఓవరాల్‌గా టెస్టులు బేస్ చేసుకొని చెప్పాలంటే దాని ప్యూర్‌నెస్ అరౌండ్ 70-80% ఉంది అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. అండ్ టేస్ట్ విషయానికి గానీ, లేకపోతే వితౌట్ ఎనీ టేస్ట్‌లు నేను చెప్పాలంటే నాకు బానే అనిపిస్తుంది. ఇప్పుడు ఏ హనీ అయినా మనం అది హనీ అనుకుంటే ఒకటి టేస్ట్ ఉంటది. సో, దాంట్లో అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి అండ్ కాస్ట్‌కి ఒకవేళ అది ప్యూర్ హనీ అయితే కొంచెం ఎక్కువే బట్ వర్త్ అనమాట. ఎందుకంటే మనకి ప్యూర్ హనీ దొరకడం చాలా కష్టం కాబట్టి మీరు వాడిది ఫార్మ్స్ హనీ టెస్ట్ చేశారా? లేకపోతే నేను చేసిన టెస్ట్‌లు కరెక్ట్‌గానే పెర్ఫార్మ్ చేశానా? ఏదైనా తప్పు చేశానా? అనేది కిందైతే కామెంట్ చేయండి. సో, నా ప్రకారం ఇట్ ఈస్ అరౌండ్ 70-80% ప్యూర్ అని నేను ఫీల్ అవుతున్నాననమాట. సో, మీరు వారధి ఫార్మ్స్ హనీ గనక టెస్ట్ చేసినా మీరేం ఫీల్ అవుతున్నారో కిందైతే కంపల్సరీగా కామెంట్ చేయండి. నేను గూడా తెలుసుకుంటాను.